భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన వారలారా, ఇక్కడ ఎక్కడ వర్ధిల్లాడు? మనము సరే, ఆయన వర్ధిల్లింది మనం పక్కన పెడదాం. మరి ఇప్పుడు మనం ఎక్కడ వర్ధిల్లాలి? మనం వర్ధిల్లాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి దేవుని మందిరానిక, లేదు రెండోది లోకంలోనా? మనం ఎక్కడ వర్ధిల్లుతామనే క్వశ్చన్ ఈరోజు మనల్ని మనం వేసుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం క్లుప్తంగా ఉన్నది. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. ఎస్, క్లియర్గా ఉంది. దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో వారు దేవుని ఆలయంలో అత్యధికముగా వర్ధిల్లుతారంట. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలో నాటబడతావో, నాటబడడం అంటే ఎలా అనుకుంటున్నారు? దేవుని మందిరంలో రేయం పగలు నువ్వు ఆయనను మహిమపరిచి స్తుతించి ఆయనను వేడుకొనడమే ఆ మందిరంలో నువ్వు నాటబడడం. సేవకునితో సహకారంగా, సేవా పరిచర్యలో సహకారంగా, ఆ సేవకునికి నువ్వు అన్ని విధాలుగా ప్రార్థనలోను అన్నిట్లోనూ సహకారంగా ఉండి దేవుని మందిరములో నీ పాత్ర నువ్వు కొనసాగించినప్పుడే నువ్వు నాటబడతావు దేవుని మందిరములో. ఆ నాటబడినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఎక్కడ వర్ధిల్లుతామో ఒక్కసారి మనల్ని మనం క్లుప్తంగా పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ వర్ధిల్లుతామయ్యా అంటే, నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, సో నేను అక్కడ అధికముగా నేను డబ్బు సంపాదించి వర్ధిల్లుతా అంటారు చాలామంది. నో, అస్సలు. ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు దేవుని మందిరాన్ని పక్కన పెట్టి ఉద్యోగాలంటూ వెళ్తూ ఉన్నారు, ఆఫీసులంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్నాయి ఈరోజు జీతాలు కరెక్ట్గా ఇవ్వరు, పని మాత్రం సక్రమంగా చేయించుకుంటారు కంపెనీ వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థలు అనేవి వారితో పనులు చక్కగా చేయించుకుంటారు. సమయము నెల ఆఖరికి వచ్చేటప్పటికి జీతము సరిగా ఇవ్వరు ఎవరికి. ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అట్లాంటి విధానాలు మీరెవరు కూడా ఎదుర్కోకూడదు. అంటే ముందు దేవుని మందిరములో నాటబడాలి. నువ్వు దేవుని మందిరంలో నాటబడినప్పుడు నువ్వు అధికముగా వర్ధిల్లుతావు అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి ఇంకా నీకు సందేహం ఎందుకు? దేవుడు అంటున్నాడు, ఆదికాండంలో అంటాడు కదా, 6 దినములు అంట. అంతెందుకంటే 6 దినాలు దేవుడు కష్టపడి ఈ సృష్టిని, భూమి ఆకాశాన్ని